హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం. ఇది చేదైతే అస్సలు ఉండదు, చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని చేసుకోవడానికైతే ఇక్కడ నేను ముందే కాకరకాయలు అట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసి పెట్టేసినాను. చేదు పోవడానికి దాంట్లో కొంచెం ఉప్పు పసుపును వేసేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసేయాలన్నమాట. తర్వాత దాన్ని మొత్తం మనం ఇట్లా చేతిని స్క్వీజ్ చేస్తే దాంట్లో ఉన్న చేదంతా పోతుంది అనమాట. వాటర్ లాగా ఊరుతుంది అనమాట, అదంతా మెత్తగా అయిపోతుంది కాకరకాయ అంతా. చూస్తున్నారు కదా, అట్లా చేయితోని మంచిగా మనం గట్టిగా అనేస్తే ఆ వాటర్ అంతా పోతుంది, చేదంతా పోతుంది అనమాట. అట్లా మొత్తం చేసేసి పక్కకు పెట్టేసేయాలి. మంచి కడిగేయాలి మళ్ళీ, ఎందుకంటే సాల్ట్ వేసినాం కాబట్టి కొంచెం సాల్టీగా ఉంటుంది కదా. సో మళ్ళీ ఒకసారి మంచిగా కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత మనం ఇక్కడ దీంట్లోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అంటే ఏం లేదు, ఒక 10-12 వరకు ఎండుమిరపకాయలు అట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ధనియాలు అండ్ జీలకర్రను కూడా వేయించుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు తొడిమెలు తీసేసుకోవాలన్నమాట ఆ ఎండుమిర్చికి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసి ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో వాటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లగడానికి పక్కకు పెట్టేసి తర్వాత మనము ఇక్కడ ఎండుమిర్చి ధనియాలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో టేస్ట్ కోసం కొంచెం చింతపండుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే జార్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని ఒక 5-6 ఎల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా అది కూడా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసి ఇక్కడ కాకరకాయలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే ఆయిల్లో కాకరకాయలు అనేవి మంచిగా ఇట్లా క్రిస్పీగా అయిపోవాలి, అంటే మరీ పచ్చిగా కూడా ఉండొద్దు. ఆల్రెడీ సాల్ట్ వేసినాం కాబట్టి అవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, సో అట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్తో అవి నానబెట్టినాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. సో అట్లా కలిపేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఉల్లికారం, దాన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కాకరకాయ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టి ఆయిల్లో మంచిగా అది ఫ్రై అయిపోవాలన్నమాట. సో మంచిగా అట్లా మగ్గిపోతుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఇంత సింపుల్గా ఉల్లికారంని ఇట్లా చేసేసుకోవాలి. ఇది మంచిగా మనకి 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది, అసలు పాడు కాదనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఉల్లికారం వేసి చేస్తే కాకరకాయ ఇష్టం లేదు అనే వాళ్ళే ఉండరు అనమాట, అందరు మంచిగా ఇష్టంగా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అట్లనే లైక్ చేసి షేర్ చేసేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.